డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి రోజుకొక ఇష్యూతో ప్రజల్లో నానుతోందండి. ఇప్పటికే దీనికి సంబంధించి చాలామంది భక్తులు వేడుకుంటున్నారు. ఇది తిరుమల పవిత్రతకు సంబంధించిన విషయం, పదే పదే దీన్ని రాద్ధాంతరం చేయొద్దు, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా రాజకీయ నాయకులు ప్రవర్తించకూడదు అంటూ ఓ పక్కన గగ్గోలు పెడుతున్నప్పటికీ టీటీడీ లడ్డూకి సంబంధించి రోజుకొకటి. ఇప్పుడు హెరిటేజ్ డైరీకి సంబంధించి లడ్డు అని అంటే ఇందాపూర్ డైరీకి సంబంధించిన సంబంధం ఏంటి అనేది కూడా పెద్ద రచ్చగా మారింది. ఏంటి ఈ సంబంధం ఏమై ఉంటుందంటారు? ఇక్కడ రెండు అంశాలు, ఒకటి అపవిత్రత, రెండు అవినీతి. ఈ రెండుకి సంబంధించి, నెయ్యికి సంబంధించి అపవిత్రత, అవినీతి. ఇక్కడ అవినీతికి సంబంధించి డెఫినెట్ గా అది చర్చ జరగాల్సిందే. ఎందుకంటే ఎక్కడైనా సరే అవినీతి స్కోప్ ఉండకూడదు. అపవిత్రతకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ దాన్ని ఎక్కువ ప్రచారం చేస్తే అది భక్తుల మనోభావాలు దెబ్బతిని మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. అపవిత్రత కూడా చర్యలు తీసుకోవాల్సిందే, కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ప్రచారానికంటే చర్యలు ఎక్కువ ఉండాలి. ఇక్కడ అపవిత్రకు సంబంధించి జరిగింది ఏమంటే, నేను ఇంత ముందు చెప్పినట్లు రాజు బంటు కథ. ఒక రాజు ఉన్నాడు, రాజు వేటకు పోయాడు, మధ్యాహ్నం అయింది, నిద్ర వస్తా ఉంది. ఒక చెట్టు కింద చేతులు నిద్రపోతున్నాడు. పక్కన బంటు ఉన్నాడు. బంటుకు రాజు అంటే అమితమైన ప్రేమ. కానీ ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వాలింది. అయ్యో, రాజుకు నిద్రాభంగం కలుగుతుంది అని చెప్పేసి ఆ బంటు ఏం చేశాడు, పక్కన ఉన్న బండరాయి తీసుకొని మోదినాడు. మోత్తి ఆ ఈగ తప్పించుకొని పోయింది. ఆ రాజు ముక్కు పగిలింది, తల పగిలింది, చచ్చాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడ రాజు ప్లేస్ లో వెంకటేశ్వర స్వామి, టీటీడీ లడ్డు, మిగతా శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ వీళ్ళందరూ వచ్చేసి రాజు ప్లేస్ లో ఉన్నారనుకోవాలా. బంటు ప్లేస్ లో భక్తులు, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అంటే వీళ్ళు వచ్చేసి ఆ యొక్క రాజుకు నిద్రాభంగం కాకూడదని ఈగందోళన చేసి రాజు చంపేశారు. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డినో వైకాపా మీదనో రాజకీయంగా అప్పర్ హ్యాండ్ కావాలని వాళ్ళను చేయాలని చెప్పేసి వీళ్ళు ఓవరాల్ గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టకు, టీటీడీ లడ్డుకు, టీటీడీకే ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వీళ్ళు చేస్తున్నారు వచ్చేసి. కాబట్టి ఆ ప్రకారంగా చర్యలు తీసుకోండి. ఆల్రెడీ 38 మంది దాంట్లో నిందితులని చెప్పేసి సిట్టు నివేదిక ఇచ్చింది. దాంట్లో 250 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి. కానీ దాని పక్కన పెట్టి ఎంతసేపు వచ్చేసి జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, ఈ లోపల వచ్చేసి బాత్రూమ్ క్లీన్ చేసే రసాయనం కలిసారని చెప్పేసి దాన్ని, అవినీతిని, నివేదికను పక్కన పెట్టి ఇది ఎక్కువ చేయడం వలన అది టీటీడీకి, వెంకటేశ్వర స్వామికి ప్రతిష్టకు దెబ్బతీశారనేది నా యాంగిల్ అపవిత్రకు సంబంధించి. ఇక అవినీతికి సంబంధించి అక్కడ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇక్కడ కూడా హెరిటేజ్కి సంబంధించి, హెరిటేజ్కి నెయ్యిని ఇందాపూర్ డైరీ వాళ్ళు వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళు సప్లై చేశారు టీటీడీకి అనేది నిన్న కౌన్సిల్లో చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినప్పుడు ఎందుకు భయపడడం, ఎందుకుమా? దాంట్లో తప్పు లేకుండా పోతే చర్చించవచ్చు కదా. కౌన్సిల్లో ఎందుకు చర్చ? వీళ్ళు వైకాపా చెందిన వాళ్ళు చర్చ అడిగారు, గవర్నమెంట్ ఎందుకు చర్చ నుండి పారిపోవాలా? చర్చిస్తే సరిపోతుంది కదా. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, మీ అభిప్రాయాలు మీరు చెప్తారు, అందరికీ తెలిసిపోతుంది. దాంట్లో వచ్చేసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేసి చర్చకే అనుమతించలేదంటే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్లు దాంట్లో నిజంగా తప్పు చేశారేమో గతానికి. దీనివల్ల ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఈ యొక్క హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ డైరీ ద్వారా గతంలో సప్లై చేశారు, ఇప్పుడు సప్లై చేస్తున్నారు. గతంలో వచ్చేసి కేజీకి 300 రూపాయలు సప్లై చేశారు. ఇప్పుడు అది ఈ కల్తీ నెయ్యి అనే ఒక ఓవరాల్ గా తీసుకొచ్చేసి నెయ్యి ఆ రేటుకు వస్తుందా లేదా అని చెప్పేసి ఒక చర్చకు పెట్టి ఇప్పుడు దాన్ని 658 రూపాయలకు కేజీ అమ్ముతున్నారు.
కాబట్టి ఆ విధంగా ఇందాపూర్ డైరీ ద్వారా హెరిటేజ్కి ఆదాయం కోసము ఈ విధంగా చేశారని వీళ్ళు అంటున్నారు. దానికి మీరు చెప్పండి, గతంలో వచ్చేసి ఏ కంపెనీలు సప్లై చేశాయి, ఎప్పుడెప్పుడు సప్లై చేసేది, అది 300 ఇప్పుడు 650 అయింది, కరెక్టా కాదా అని చెప్తే సరిపోతుంది కదా. చర్చకే అలో చేయకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తొడుక్కున్నట్లు ఏదో గవర్నమెంట్ లేకుంటే హెరిటేజ్ ఇందాపూర్కి ఏదో ఉంది అనే అనుమానం ప్రజలకు బలపడే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే దాన్ని చర్చకు పెడితే మంచిదని నా అభిప్రాయం. అసెంబ్లీలో కావచ్చు, లేదంటే మండలిలో కావచ్చు, ప్రజా సమస్యల గురించి లేకపోతే ప్రజలకున్న డౌట్స్కి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన రాజకీయ నాయకులు, అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఒక ఇష్యూకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నప్పుడు టెక్నికల్ ఇష్యూస్ని ఎత్తి చూపడం, మైకులు కట్ చేయడం సర్వసాధారణమే చాలా సందర్భాలలో. బట్ ఎలా చూడాలంటారు? అదే కదా మనం ముందే చెప్పినట్టు, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టు ఏదో తప్పు చేసిన వాళ్ళే ఆ విధంగా వచ్చేసి ఈ ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు తప్పు చేశారని. అది ఇంకా డిస్కషన్ రాకముందే ప్రజలకు వచ్చేసి తప్పు చేసినట్టు అనుమానం వీళ్ళంతా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం అది అసెంబ్లీలో లేకుండా బయటనే వస్తుంది కదా. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు మీరు పెట్టకుండా మీరే అనుమానం క్రియేట్ చేశారు, రేపు బయటని చెప్తారు కదా. అసెంబ్లీలో చెప్పేది బయటని చెప్తారు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సభలు ఉన్నాయి, సమావేశాలు ఉన్నాయి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంటాయి. కాబట్టి ఎన్ని వేదికలు వచ్చేసి ఒక ఇష్యూ చెప్పేదానికి కేవలం అసెంబ్లీనేనా? కాబట్టి అసెంబ్లీ నుండి వీళ్ళు అసెంబ్లీకి జగన్ వాళ్ళు ఈ విషయం అసెంబ్లీలో మాట్లాడితే ఇంకా బాగుండు. వీళ్ళు అసెంబ్లీకి పోకపోవడం వీళ్ళ తప్పు, శాసన మండలిలో చర్చకు అనుమతించకపోవడము శాసన మండలి తప్పు, ప్రభుత్వం తప్పు. ఈవెన్ మరి శాసనమండలి చైర్మన్ కూడా ఎందుకు మరి దానికి ఆలోచన చేయలేదు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి దాన్ని చర్చించింటే బాగుండేది. ఇప్పుడైనా సరే బయట చర్చిస్తారు కాబట్టి అది డెఫినెట్గా. ఇప్పుడు మొన్నటి వరకు జంతువుల కొవ్వు కలిసింది, లేదంటే కెమికల్స్ కలిసాయి, ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో అసలు నెయ్యి ఎవరు సరఫరా చేశారు అనే దాని మీద ఇప్పుడు కాస్తంత దృష్టి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు బోలే బాబా అన్నారు, ఇప్పుడేమో ఇందాపూర్ సరఫరా చేస్తున్నది అని అంటున్నారు. కేవలం హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్కి ప్రాఫిట్ కలిగించడానికే 300 చిల్లర ఉన్న నెయ్యిని 658 రూపాయలకు పెంచారు. ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏంటి, ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది ఇంకా ముందుకు పోవాలి. గతంలో వచ్చేసి మీరు చెప్పినట్లు 2014-19 మధ్య ఎవరు సప్లై చేశారు, ఏ రేటుకు సప్లై చేశారు, అదే 2019-24 మధ్య ఎవరు సప్లై చేశారు, ఏ రేటుకు సప్లై చేశారు. ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రేటుకు సప్లై చేస్తున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు, ఇదన్నీ పూర్తిగా తెలిసే ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. ఇది 2014-19 మధ్య రావాలా, ఎవరు సప్లై, ఒకరే కాదు అనేక మంది సప్లై చేసి ఉంటారు, ఎవరెవరు సప్లై చేశారు, ఏ రేటుకు సప్లై చేశారు, టెండర్స్ ఎవరు పాల్గొన్నారు, టెండర్స్ కాకుండా తర్వాత నామినేటెడ్ ద్వారానో టెండర్స్ సంబంధం లేకుండా ఎవరు ఎంటర్ అయ్యారు. తర్వాత వచ్చేసి 2019-24 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో వాళ్ళే సప్లై చేశారా, కొత్తోళ్ళు వచ్చారా, ఏ పాలసీ చేశారు, ఎంతకు సప్లై చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. ఇప్పుడు కూడా వచ్చేసి కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధానం అవలంబిస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఏ రేట్ సప్లై చేస్తున్నారు అనేది క్లారిటీగా వస్తే అప్పుడు తెలుస్తుంది అవినీతి ఏ మేరకు ఉంది, అపవిత్రత ఏ మేరకు ఉంది, తర్వాత ఎవరి పాత్ర ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఫిగర్స్ రావాలి. అవి చర్చకు వస్తేనే అది గవర్నమెంట్ అయినా బయట పెట్టచ్చు, లేదా ప్రతిపక్షానికి కానీ మిగతా వాళ్ళకి కానీ సమాచారం ఉంటే వాళ్ళైనా బయట పెడితే ఇది ప్రజలకు తెలియాలి ఎవరెవరు సప్లై. ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పినట్లు ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ ఈ యాంగిల్లో పోయింది. ఇప్పుడు హెరిటేజ్ ఇందాపూర్ డైరీనే వస్తుంది. బట్ అది కూడా తెలియాలి కదా. అత్యంత విచారకరం ఏంటి అంటే పేర్లు మారుతున్నాయి కానీ ఎక్కడా కూడా శుభ్రమైన క్వాలిటీ ప్రొడక్ట్ నెయ్యిని అందించినట్లుగా మాత్రం ఎవ్వరూ చెప్పట్లేదు. అది ఏ డైరీ అయినా సరే. అదే ఇది వచ్చేసి డెఫినెట్గా వీళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు లాభార్జన, ఊరికే పేరుకే దేవుని పేరు. వ్యాపారస్తులు ఏ వ్యాపారైనా సరే లాభార్జన ఉంటుంది. టెండర్స్లో పాల్గొన్నా కానీ తక్కువ ధరకు కోట్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళు అవినీతికి పాల్పడి ఇన్ఫీరియర్ క్వాలిటీని సప్లై చేయడము ఇవి జరుగుతాయి. కాబట్టి డెఫినెట్ దానికోసము
విజిలెన్స్ వ్యవస్థ, రకరకాల వ్యవస్థలు ఉండి దానికోసమే. కాబట్టి అవి సక్రమంగా పనిచేసేంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. బట్ ఇక్కడ రెండు చూడాలా, అవినీతి చూడాలా, అపవిత్రత చూడాలి, రెండు చూడాలా. ఇక్కడ ఒకటి ప్యూర్ నెయ్యి సప్లై చేయడం అనేది ఒక యాంగిల్. ప్యూర్ నెయ్యి కాకుండా ఆ నెయ్యిలో వచ్చేసి కొవ్వు కలిపి సప్లై చేయడం అనేది రెండవది. అది కాకుండా కేవలం పామ్ ఆయిల్ కానీ, లేకుంటే పాము కెరలిన్ ఆయిల్ కానీ, బీటా కెరటిన్, ఈ పదార్థాలు అంటే దాంట్లో కొవ్వు ఉండదు. కానీ ఇప్పుడు మన ఇళ్లలో కూడా పిండి పదార్థాలు తయారు చేస్తారు. స్వీట్ ధనికులు వచ్చేసి నెయ్యితో చేసుకుంటారు. సామాన్యులు మధ్యవర్తి వాళ్ళు పామ్ ఆయిల్, లేకుంటే గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ చేస్తారు. కూడా వాడుతూ ఉంటారు. డాల్డా లాంటివి కూడా చేస్తారు. కాబట్టి అది అక్కడ టెండర్స్ కు నెయ్యికి పిలిచి నువ్వు డాల్డానో పామ్ ఆయిల్ అన్నావంటే నువ్వు అవినీతికి పాల్పడినట్టుగా వస్తుంది. దాంట్లో జంతువుల కొవ్వు అంటే ఆడ అవినీతి, అపవిత్రత రెండు వచ్చినట్టు అవుతాయి. కాబట్టి దీంట్లో వేరే కొవ్వు ఇటువంటి లేకుండా డాల్డా కానీ పామ్ ఆయిల్ కానీ దీంతో చేశారు అంటే కనుక అది డెఫినెట్ గా అవినీతి కిందకి వస్తుంది, అపవిత్రత కిందకంటే వాళ్ళ లాభార్జన కోసం. కానీ దాంట్లో కొవ్వు కూడా కలిపినారంటే రెండో వస్తాయి, అవినీతి, అపవిత్రత. కాబట్టి దీన్ని త్వరగా ఎవరెవరు సప్లై చేశారు, ఏ రేటుకి సప్లై చేశారు, దాంట్లో ఏమున్నాయి అనేది త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ సార్, ఇప్పుడు దీనికి సంబంధించే టీటీడీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నిబంధనలకు సంబంధించి కఠినంగా ఉండాలి అని ఫిక్స్ అయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. క్వాలిటీ దెబ్బతినకుండా ఇంతకుముందు 1500 కిలోమీటర్లు ఆ రేడియన్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 800 కిలోమీటర్లకే తగ్గించారు. అండ్ GPS లాక్ సిస్టమ్ పెట్టారు. ఎలా చూడాలి వీటిని, ఈ కండిషన్? మంచిది. ఇప్పుడు మీకు చెప్పినట్టు 100 కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు ఉన్నట్లు రకరకాల వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు. దానికి మనము దాని తగ్గట్టుగా విజిలెన్స్, దాని మీద పర్యవేక్షణ ఇవన్నీ పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంత చేస్తే అంత మంచిది. ఇంత పెద్ద టీటీడీకి వచ్చేసి సొంతంగా క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం అనేది ఇన్నాళ్ళు పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే. ఎక్కడనో NDDBకి పంపించడము, NDRIకి పంపించడము, ఇంత పెద్ద వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చేసి టీటీడీ దేవాలయాలు కట్టే దేవస్థానం, ఇక్కడ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం ఇన్నాళ్ళు అది ఆ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఇంతవరకు తప్పు జరిగింది. కాబట్టి ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహాలు, లేకపోతే ఏంటంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి అడగట్లేదు కాబట్టి, మాట్లాడట్లేదు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రాజకీయాలు దేవుడికి అంటగట్టడాన్ని, లేకపోతే దేవుడికి రాజకీయ రంగు పొలమడాన్ని ఎలా చూడాలంటారు? అదే మా తప్పు జరిగింది అంటున్నారు కదా. అసలు ముందు తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారా ఎవరైనా? ప్రజల్లో టాక్ వచ్చేసింది. ప్రజల్లో వచ్చేసి ఓవర్ చేస్తున్నారు, చర్యలు తీసుకోకుండా ఊరిక భక్తుల మనోభావాలు దెబ్బతీసేట్టుగా పదే పదే జంతువుల మాంసం కలిసింది, కొవ్వు కలిసింది అని చెప్పేసి ఇంకా భవిష్యత్తులో టీటీడీ లడ్డు తినాలంటే కానీ, లేకుంటే వేరే దేవస్థానాల ప్రసాదం తినాలనే కానీ భయపడే పరిస్థితికి, అనుమానం వచ్చే పరిస్థితికి ఈ ప్రచారం ఎక్కువ జరిగింది అనేది ఇప్పటికే ప్రజల్లో వచ్చింది. అవినీతి పనుల మీద యాక్షన్ తీసుకొని అంటున్నారు కానీ దీన్ని అదే పనిగా పదే పదే ఆ చర్యలు తీసుకోకుండా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. టీటీడీ కూటమి ప్రభుత్వము ఎక్కువ అతిగా ప్రచారం చేస్తా ఉంది, వెంకటేశ్వర స్వామికి ఇండైరెక్ట్ గా పరోక్షంగా నష్టం కలిగిస్తా ఉంది ప్రతిష్టకని చెప్పేసి ప్రజల్లో ఒక టాక్ వచ్చేసింది. అందుకోసమే టీటీడీ కూడా అత్యంత పారదర్శకంగా ఈ నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, కాస్త పగడ్బందీగా ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా ఇటువంటి అరాచకాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది అంటారా, లేదంటే ఇది కూడా తూతూ మంత్రమేనా? లేటెస్ట్ హోప్ మా మనిషి ఆశాజీవి కదా, మనం వచ్చేసి మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇక మీద సరే జరిగిపోయింది. లేదా బైగాన్స్ బి బైగాన్స్, కనీసం వచ్చేసి భవిష్యత్తులో అయినా సరే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి దగ్గర అపవిత్రత, అవినీతి జరగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటుందని చెప్పేసి ఆశిద్దాం. సార్, ఒకసారి మనం ఏపీలో సిచ్యువేషన్స్ చూస్తుంటుంటే ఎక్కడ చూసినా అయితే దుర్మార్గాలు, అరాచకాలు, అవినీతి వీటి గురించే డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఒక రకంగా చాలా బాధాకరం. ఏపీ రాజకీయాల గురించి చూస్తూ ఉంటే ఆడపిల్లల విషయానికి ఎవరైనా వస్తే, ఆడపిల్లల విషయంలో మీరు తప్పుగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు అంటూ రాజకీయ నాయకులు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట పసికందు ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిన పరిస్థితి. నిన్నటికి నిన్న మనం చూసాం, మదనపల్లిలో ఆ చిన్న పాపను అత్యాచారం చేసి చంపేసిన సంఘటన. ఎలా చూడాలంటారు? ఎంత
నాకు తెలిసి మొదటి ముద్దాయి ప్రభుత్వం. ఉమ్, ఇక్కడ మదనపల్లి జరిగిన సంఘటన ఏమి, కులవర్ధన్ అనే ఒక 30 సంవత్సరాల వయసు ఉండే ఒక తాగుబోతు త్రిషికా ప్రియ అనే 7 సంవత్సరాల చిన్న అమ్మాయిని వాడు మధ్యమత్తులో అత్యాచారం చేసి హత్య చేశాడు. మద్యం ఇది కన్నా జరిగిన కూడా సంఘటన. గంజాయి సార్, మనం దీని గురించి కూడా డిస్కస్ చేయాలి. కరెక్ట్. కాబట్టి ఇవి అక్కడ పేరుకు కులవర్ధన్, అమ్మాయి రిషిప్రియ, కానీ చేయించింది అది మద్యమా, డ్రగ్గా, గంజాయ. మరి అనిత గారు చెప్పడము హోమ్ మినిస్టర్ మద్యమత్తులోని చెప్తుంది, కానీ కొన్ని పేపర్లో వాడు వచ్చేసి గంజాయికి అలవాటు పన్నాడని చెప్పేసి కూడా ఉంది. కాబట్టి ఇటువంటి నిన్న మదనపల్లి జరిగిన ఒక స్పెసిఫిక్ సంఘటన, కానీ రోజు ఈ నిత్య కృత్యం. ఉమ్, మనం పేపర్ చూస్తే మనం రాసుకుంటే కనుక ప్రతిరోజు వచ్చేసి పెద్ద చాటభారతం అవుతుంది. ఏ విధంగా తండ్రి తాగిన మైకంలో కొడుకుని చంపడం, కొడుకు త్రాగిన మైకంలో తండ్రిని చంపడం, భర్త తాగిన మైకంలో భార్యను చంపడం, తండ్రి వచ్చేసి తాగిన మైకంలో కూతుళ్ళపై అత్యాచారం, బాలికలపై అత్యాచారమే కాదు కూతుళ్ళపై అత్యాచారం, తర్వాత వచ్చేసి రోడ్డు సంఘటనలో చనిపోవడము, దానికి మత్తు కారణము. ఇవి నిత్య కృత్యం. ఏ పేపర్ చూసినా ఇవే అవుతాయి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా వచ్చేసి ఈ యొక్క అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, తర్వాత ఇలీగల్ యాక్టివిటీస్ కానీ, ఈ యొక్క రోడ్డు సంఘటన కానీ ఖచ్చితంగా 90% కేసుల్లో డ్రగ్స్, గంజాయి, మద్యం ఈ 3 కలిసినా ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటినే కలిసే ఉంటుంది. ఎక్కువ సంఘటనల్లో మీరు చెప్పినట్లు కొన్ని సంఘటనల్లో గంజాయి, కొన్ని సంఘటనల్లో మద్యం. కాబట్టి ప్రభుత్వానికి నిజంగా వచ్చేసి నైతిక హక్కే లేదు వచ్చేసి పరిపాలన. ఇప్పుడు మనము దీంట్లో మనం కాన్స్పిరసీ అంటాం కదా, చంపినోడు ఒకడైతే చంపేదానికి కాన్స్పిరసీ చేసినోడు ఇంకొక కారణం ఉన్నట్టు, ఇక్కడ అత్యాచారం చేసింది, హత్య చేసింది, ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో కులవర్ధన్ అయితే వానికి తాగేదానికి అవకాశం ఇచ్చింది ఎవరు? వానికి గంజాయికి అవకాశం ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. గంజాయి అంటే ప్రభుత్వం అమ్మడం లేదు కానీ తెచ్చుకుంటారు. మద్యం వచ్చేసి ప్రభుత్వమే వచ్చేసి ఏలం వేసి అమ్ముతా, సప్లై చేసి డబ్బుల కోసము, కాస్తుల కక్కుర్తి కోసం ఖజానాకు చేసేటప్పుడు ఇంకా ప్రభుత్వానికి ఏమి విలువ ఉంటుంది, ఏమి నైతిక హక్కు ఉంటుంది వచ్చేసి మాట్లాడడానికి? ఇప్పుడు గుడి దగ్గర, బడి దగ్గర ఓకే ఈ మద్యం షాపులు ఉండకూడదు, ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. కానీ మనం చూడొచ్చు చాలా సందర్భాల్లో కింద వైన్ షాప్ ఉంటే పైన ఇంకా ఒక స్కూల్లో లేకపోతే చిన్న ప్లే స్కూల్ లాంటివి రన్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు ఆ నిబంధనలను పాటిస్తున్నారు? అందరూ చూసి చూడనట్లు పక్కకు వెళ్ళిపోవడమే తప్ప సరిగ్గా ప్రశ్నించేవారో నిలదీసేవారో లేరా? ఎందుకు ఇలా జరుగుతోంది? అది ఒక సంఘటన గుడి దగ్గర, బడి దగ్గర. సో ఓవరాల్ గా వచ్చేసి మద్యం పాలసీనే వచ్చేసి అది ఏ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వం కానీ, ఈవెన్ మా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ మద్యం ద్వారా గవర్నమెంట్లు కొనసాగించాలనుకోవడం అనేది నీచమైన విధానం. ఇది మన సంస్కృతికి వ్యతిరేకం, మన సంస్కృతికే వ్యతిరేకం, వచ్చేసి మన రాజ్యాంగానికి వ్యతిరేకం, జాతిపిత మహాత్ముని ఆశయాలకు వ్యతిరేకం. ఎప్పుడో విదురదేవుడు వచ్చేసి మహాభారతంలో వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రళదనంబు, దండంబు పరుషదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనేడు సప్త వ్యసనముల జనతులు తగుల అని సప్త వ్యసనాల్లో పానం, త్రావుడు వచ్చేసి ఒకటి అని చెప్పేసి విదురుడు ఎప్పుడో చెప్పాడు మహాభారతంలోనే. తర్వాత మన రాజ్యాంగంలో కూడా త్రాగుడు వచ్చేసి వద్దని చెప్పడం జరిగింది. తర్వాత మహాత్ముడు కళ్ళు తెరవండోయ్, కళ్ళు మానండోయ్ అన్నాడు. అంటే కళ్ళు అంటే ఆయన ఉద్దేశం మాత్రం సారా అన్నిటికీ త్రాగుడు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది మన సంస్కృతికి, కుటుంబానికి వ్యతిరేకం, వ్యక్తిగతంగా ఆరోగ్యానికి వ్యతిరేకం, ప్రభుత్వానికి ఖర్చు, వీళ్ళు చేసే పనులు వచ్చేసి రోడ్డు యాక్సిడెంట్లు ఇవన్నీ. కానీ ఏ కోణంలో చూసినా సమర్థనీయం కాదు. కానీ గవర్నమెంట్లో వచ్చేసి నేను అందుకే చెప్పాను, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం అయినా సరే దాన్ని మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము సక్రమంగా, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని, కాబట్టి వచ్చేసి అమ్ముతున్నాము అని ఇది ఒక సాకు మాత్రమే. గవర్నమెంట్కి ఆదాయం అది ఈ ఆదాయం, ఎక్సైజ్ ఆదాయం లేకుంటే గవర్నమెంట్లు మనం కూడా సాగించలేవు అనే ఒక అభిప్రాయం రావడము తప్పే. ఇప్పుడు గుజరాత్లో వచ్చేసి మొదటి నుండి ఆడ మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన అమల్లో ఉంది. మరి ఆ రాష్ట్రం డెవలప్ కాలేదా? కాబట్టి ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడమే. అయినప్పటికీ కొన్ని సంఘటన జరగచ్చు, అప్పటికి కొన్ని చోట్ల దొంగ తాగొచ్చు, రావచ్చు.
అయినా కానీ మనం పోలీస్ స్టేషన్లో ఉన్నాయని చెప్పేసి రేపులు మర్డర్ జరుగుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ తీసేస్తాము. అదే విధంగా వచ్చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ముందు జాతీయ స్థాయిలో ఇది చర్చ జరగాల. ఇది అమలు అయితే తప్పని చేసి అవి నువ్వు కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్లు పోస్తారంటే ఆ కుండ నిండదు. సంపూర్ణ మద్యపానం గవర్నమెంట్లే మద్యాన్ని అమ్ముతూ ఇంకా వచ్చేసి నువ్వు రేపులు, అత్యాచారాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కంట్రోల్ కావాలంటే కానీ వచ్చేసింది. సార్ ఇప్పుడు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నాము. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గంజాయికి, డ్రగ్స్కు బానిసలైపోతున్న సందర్భాలు, సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అత్యంత బాధాకరం, ఒకంత భయాందోళనకు గురి చేసే అంశం కూడా. ఇతను కూడా ఆ మత్తులోనే 7 ఏళ్ల చిన్నారిపై కొన్ని విషయాలు మాట్లాడాలంటేనే మనకే భయం వేసే సందర్భాలు. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎక్కడ ఉక్కుపాదం మోపుతుంది? ఎలా రాష్ట్రాల్లోకి గంజాయి, డ్రగ్స్ ప్రవేశిస్తున్నాయి? ఎక్కడ అరికట్టాలి దీన్ని? ఎందుకు మరి రోజు పేపర్లు వచ్చేసి అక్కడ గంజాయి పట్టుకున్నారు, ఇక్కడ గంజాయి పట్టుకున్నారు అని వస్తానున్నాయంటే మీరు పట్టుకున్నది వాస్తవమే కావచ్చు, కానీ వస్తా ఉండేది కూడా వాస్తవమే కదా. కాబట్టి ఇక్కడికి గతంలో గల పంట పండించేది కంట్రోల్ చేసి ఉండొచ్చు, కానీ ట్రాన్స్పోర్టేషన్ వేరే రాష్ట్రాలు ఉండవు, మూట వచ్చేది మనము బాగా తెలుస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వము చెప్పేటంత నిజాయితీగా పనిచేయడం లేదు. మాటలను మాత్రము చంద్రబాబు నాయుడు గారు కానీ, అనిత గారు కానీ మిగతా ఇదే లాస్ట్ డేట్, మహిళల మీద చేయబడితే ఇదే లాస్ట్ డేట్ అని, ఇదే చివరి క్షణం అని చెప్పేసి మాటలు మాత్రము చాలా చెప్తుంటారు, కానీ యాక్షన్లో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకటి డ్రగ్స్, గంజాయి మీద, అటు పండించే దాని మీద, అటు సరఫరా మీద, దాని మీద పూర్తిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసినట్టేమో. ఇక్కడ మనము నలుగురు కూర్చుంటే పిల్లలు వాళ్ళే చెప్తుంటారు, ఆ దగ్గర ఉంది, ఈ దగ్గర ఉందని చెప్పేసి ఫోన్ చేసిపోతా ఉంటారు వచ్చేసి ఆడుంది. కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియక జరగడం తెలిసే చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు వచ్చేసి పట్టుకుంటుంటారు. పట్టుకుండేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. మనం కనిపించేది పట్టుకునేది చాలా పైన టిప్ మాత్రమే. కింద ఐస్బర్గ్ వచ్చి చాలా విస్తీర్ణంగా ఉంటుంది. మనకు 99.99% పట్టుకోకుండా ఉంటే ఒక 0.01% పట్టుకొని దాని పెద్ద హంగామా చేస్తున్నారు. ఇంకా మద్యపాన విషయంలో గవర్నమెంటే డబ్బుల కోసం వచ్చేసి గవర్నమెంటే అమ్మే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ముందు ఆడ కంట్రోల్ లేకుండా ఇవన్నీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సింది. ఇవన్నీ వచ్చేసి కొద్దిగా అవగాహన కల్పిస్తూ ఉండాలా, కొద్దిగా చర్యలు తీసుకోవాలా, కానీ ఫండమెంటల్ గా గవర్నమెంట్ పాలసీల్లోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు అండి ఫైనల్గా బిల్ గేట్స్ గారు పర్యటనకి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు వచ్చింది అండ్ మరోపక్క ఏపీలో పర్యటిస్తున్నారు. ఎలా చూడాలంటారు? మీరు చెప్పినట్లుమా ఇది సున్నితమైన అంశమే. దీని వచ్చేసి నాణానికి బొమ్మ బొరుస ఉన్నట్టు రెండు వైపులు కూడా మనము వాదించవచ్చు. ఒకవైపు ఏమి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చేసి ఒక ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉండే అంశం అది. అటువంటి అంశానికి సంబంధించినటువంటి దాంట్లో బిల్ గేట్స్ పేరుంది. ఆ అంశంతోనే బిల్ గేట్స్ భార్య నుండి విడాకులు కూడా తీసుకున్నది. విడాకులు తీసుకున్న దానికి కూడా కారణం వచ్చేసి ఇదే మెయిన్ అని చెప్పేసి మనము చదివే నేపథ్యంలో మరి ఆ నేపథ్యంలో ఇటువంటిది కరెక్టా అనేది ఒక అంశం. రెండవ అంశం ఏమొచ్చేసి సరే అతను వచ్చేసి అతని మీద దానికి సంబంధించి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. మనకు సంబంధించి అతను ఒక సాంకేతిక నిపుణుడు, ఒక ధనవంతుడు, ఒక ఎన్జిఓ, ఒక వచ్చేసి విద్య, తర్వాత ఆరోగ్యము, మిగతా వ్యవసాయంలో కొంత సాంకేతికను ఉపయోగించుకోవచ్చు. ఒక ఇక్కడ సంజీవని అనే ప్రాజెక్టును కూడా ఉపంలో చేస్తున్నాడు. కాబట్టి ఆ కోణంలో ఒక సాంకేతిక నిపుణుడు, ఒక ధనవంతుడు, ఒక ఎన్జిఓ అతని నుండి వీలైనంత సహాయం ఆర్థికంగా కానీ టెక్నికల్ గా కానీ ఉపయోగించుకోవడంలో తప్పేముంది లేదు కదా. గతంలో చంద్రబాబు 1997లోనే అతను వచ్చేసి పరిచయం ఉంది. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కూడా పెట్టినాడు కదా. మరి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పెట్టినారని చెప్పేసి మరి ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్ వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ని తీసేస్తామా? తీయలేం కదా. కాబట్టి మనకు ఎప్స్టీన్ సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఆ దేశం తీసుకుంటుంది. మన వరకు వచ్చేసి ఒక సాంకేతిక నిపుణుడుగా, ఒక ఎన్జిఓగా అతని నుండి మనం బెనిఫిట్ పొందేదానికి ప్రయత్నం చేసే తప్పేముంది కొనలు ఆలోచించవచ్చు. కానీ రెండు చోట్ల కూడా ఇక్కడ అతి సర్వత్రా వర్జయేత్ అనేది ఇక్కడ
ఆ, చంద్రబాబు నాయుడు ఇల్లు వచ్చేసి అది ఏదో ఇంకా బిల్ గేట్స్ వస్తానే మొత్తము ఆకాశము భూమి ఏకమైపోతుంది. తర్వాత ఆ యొక్క బిల్ గేట్స్ ఫౌండేషన్ సహాయంతో ఈయన 2047కు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధిస్తారంట. ఈయన సపోర్ట్ తో 2026లో ఉన్నాము, 2047కు ఎవరు బతుకుంటామో ఎవరు చేస్తామో తెలియదు. అప్పటికి ఈయన టార్గెట్స్ ఏమి, 2047కు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో జిఎస్డిపిని ప్రస్తుతం ఉన్న $180 బిలియన్ నుంచి $2.4 ట్రిలియన్ తీసుకుపోతారంట. తలసరి ఆదాయము ప్రస్తుతం ఉన్న $3,400 నుండి $42,000 తీసుకుపోతారంట. ఎగుమతులు ప్రస్తుతం ఉన్న $20.7 బిలియన్ నుండి $450 బిలియన్ తీసుకుపోతామంట. ఇవన్నీ 2047కు ఈయన సహాయంతో తీసుకుంట. ఇవన్నీ దాన్ని చూసినప్పుడు అతి ఎక్కువ అనిపిస్తుంది. ఏదో మామూలుగా వచ్చేసి ఆయన ఒక సాంకేతిక ఒక ఎన్జిఓల ద్వారా కొంత మేలు ఉంటుంది ఉద్దేశంతో సహాయం, ఆర్థిక సహాయం అని యాంగిల్లో చెప్పుకోవచ్చు. కానీ అతి ఎక్కువ చేస్తున్నది గవర్నమెంట్. ఆ అతి ఎక్కువ చేసినప్పుడు న్యాచురల్గా రెండో పక్కన నుండి కూడా నువ్వు తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో రెండంట అన్నట్టుగా ఇది జరుగుతుంది విమర్శలు. కాబట్టి మనము అంశం రెండు కోణాల్లో మనం ఆర్గ్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.